CMR Shopping Mall grand opening on 10th September in Miapur. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు తెర వెనుక కథల్లో మనము వచ్చిన గెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, మరి ఆ రోజుల్లో ఉన్న ఆ అనుభవాలు కానీ ఈరోజు మన తెర వెనుక కథలలో కూడా మాట్లాడుకుందాం. సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఆయన కృష్ణ గారి దగ్గర కానీ, కృష్ణరాజు గారితో కానీ, శోభన్ బాబు గారితో కానీ, ఇలా అందరూ టాప్ స్టార్స్ ఉన్న వాళ్ళందరితో కూడా మీరు వర్క్ చేశారు కదా, అది ఎట్లా వచ్చింది సార్? మొత్తం ఈ డివిఎస్లోనే అందరూ వచ్చారు. ఇప్పుడు సోమబాబు గారు వరుస 4 సినిమాలు, సోమబాబు గారు అల్లుపట్టి మడితే కృష్ణరాజు గారు, ఈ దానిలో యాక్టర్ సైడ్ యాక్టర్ అందరూ వాళ్ళంతా హీరోలు అయిపోయారు. తర్వాత ఇక అట్లా అక్కడి నుంచి బయటకు వచ్చిన ఎన్టీఆర్ దగ్గర ఎన్టీఆర్తో అందరు ఉన్నారు కదా. అవును, దాదాపు 10 మంది హీరోలు ఉన్నారు అక్కడ ఒక్కో సినిమాలో. నా పిక్చర్లో 6 హీరోలు ఉన్నారు. నేను తీసిన కబీర్ దాస్లో అందరూ హీరోలు. కాంతారావు హీరో కదా, కాంతారావు గారు, విజయ్ చంద్రు, తర్వాత ఈయన సోమయాజులు, హరినాథ్, అందరూ హీరోలే ఓకే. నా పిక్చర్లో కూడా. కబీర్ దాస్లో నేను తీసిన పిక్చర్లో అందరు టాపే. నేను తప్ప, నేను ఒక్కడే కొత్త వాడిని తప్ప అందరు టాపర్స్ ఉన్నారు. కే మహోదయన్ మ్యూజిక్ నాకు, ఆత్రేయ వేటూరు నారాయణ రాశారు పాటలు, బాలు, సుశీల, జానకి, వాణిజ్యరం పాడారు. హిందీలో ఏమో ఉదిత్ నారాయణ, సాధన సర్గం, అనురాధ పడ్వాల్ పాడారు ఓకే నా సినిమాకి. సార్ అయితే నేను త్రూ అవుట్ మై లైఫ్ నేను ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యా. ఏంటి సార్? ఏంటిది? చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడు? ఓన్లీ ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. ఫిట్గా ఉండదు. మొక్కలైనా, మనుషులైనా, జంతువులైనా ఆ అట్మాస్ఫియర్ ఫిట్ అయితే ఉంటాయి. ఫిట్ కానీ ఆ జాతి పోతుంది కొన్నాళ్ళకి. సో మేక్ యువర్ సెల్ఫ్ ఫిట్ ఫర్ ది సిచ్యువేషన్. నా ప్రిన్సిపల్ అదే. నేను కంప్యూటర్ రాదు నాకు, ఎవరు పెట్టుకోండి నన్ను. నేను కంప్యూటర్ నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నాను. ఏమున్నాయో ఎడిటింగ్ కూడా, యావిడి కూడా చేస్తాను నేను. ఓకే. కాదు సార్, ఏంటంటే కేవలం దర్శకత్వమే కాకుండా మిగతా అన్ని క్రాఫ్ట్స్లలో కూడా మీరు అంటే పనితనం అనేది కూడా నేర్చుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఇదే రీజను, టు గెట్ ఫుల్ కమాండ్ ఆన్ మై వర్క్. కానీ మరి ఇంత కమాండ్ ఉండి కానీ ఆ రోజులలో మీరు దర్శకుడుగా సక్సెస్ అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటి? కబీర్ బాగానే ఆడింది పిక్చరు. కబీర్ ఆడింది కానీ ఆ తర్వాత ఎందుకంటే మెయిన్ రీజన్ ఈజ్ కబీర్ 10 ఏళ్ళు ఆగిపోయింది. 10 కాదు 8 ఏళ్ళు ఆగి. ఎందుకంటే 90, 90లో చేశారు. 2003 రిలీజ్ అయింది. 14. దీనికి కారణం ఏంటి? మాకు ఏమీ కారణం, అయిపోయింది పిక్చరు. లక్ష్మీ పిలిచిన వాళ్ళు కొనడానికి కూడా వచ్చారు, మా ప్రొడ్యూసర్లు ఇవ్వలే. దానికి రీజన్ ఏంటి? పోగల కృష్ణమూర్తి ఆయన మెయిన్ ప్రొడ్యూసర్, మిగతా అదర్ 9 మంది వేరే ఉన్నారు. ఆ పోగల కృష్ణమూర్తి పేరు ఎందుకు వాళ్ళు తీసే అంటారు వాళ్ళు. మా పేరు వేసాయి, మేము కూడా డబ్బు పెట్టినాం కదా. మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సాయిబాబా ఆర్ట్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ మాది. వీళ్ళది. వీళ్ళందరూ కలిసి పెట్టారు, 10 మంది కలిసి పెట్టి ఒక్కొక్కటి 2,30,000 పెట్టారు. అంటే 23 లక్షలు అయింది. ఇప్పుడు ఆ సినిమాలు చేయడం 23 కోట్లు కూడా కాదు. ఇప్పుడు మా సినిమా చేయాలంటే 150 కోట్ల పైన అవుతుంది. నా క్లైమాక్స్ మీరు చూడండి. దాంట్లో క్లైమాక్స్ 2,000 మంది జనం, 3 కెమెరాలు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలుతో చేశారు. కెమెరా ఎవరు? ఇప్పుడున్న కబీర్ లాల్. తాళ్ళు చేయాల, తాళ్ళు ఐశ్వర్యరాయ్ చేశాడు. ఆ కబీర్ లాల్ గారి కొడుకు, ఎస్ఎస్ లాల్ గారు అబ్బాయి. అతను పెట్టుకున్నప్పుడు కూడా నేను వాళ్ళ నాన్న అడిగేళ్ళి, మన పేపర్లో వేశారండి, ట్రిక్కులు బాగా చేస్తాడు మా అబ్బాయి, నిజంగా మీ వాడు చేశాడా? మీరు చేసి మీ వాడు పేరు వేశారు అని అడిగా. లేదు, నిజంగా వాడే చేశాడు రోజు. అది మీ వాడి డైరెక్షన్ ఇస్తా, ఫస్ట్ కెమెరాని ఇస్తాను, డైరెక్టర్ ఫోటోగ్రఫీ నేను ఇస్తాను ఫస్ట్ ఛాన్స్ అన్న. మీ ఇష్టం సార్ అన్నాడు. కబీర్ చెప్పి అంటే వాళ్ళు నీకన్నా మీ ఇష్టం సార్, ఎంత మీ ఇష్టం సార్. కబీర్ పసిబిడ్డలా ఉండేవాడు అప్పుడు, ఒక పసిబిడ్డలా నవ్వుతూ మాడేవాడు. మీ ఇష్టం సార్ అన్నాడు. 20,000 ఇస్తానన్న. మొత్తం పిక్చర్కి ఇంక్లూడింగ్ అసిస్టెంట్స్ 20,000 ఇచ్చాను. చేశాడు. మొన్న ఫోన్ చేశాను ఈ మధ్యనే. ఇప్పుడు పిక్చర్ హిందీలో పిక్చర్ చేస్తున్నాడు కదా, చాలా సినిమాలు చేస్తున్నాడు ఆయన. అయితే ఈ 10 మంది ప్రొడ్యూసర్లు కదా, వీళ్ళు ఆపేశారు సినిమాని. తర్వాత నేను ఇక్కడ బిఎస్ రెడ్డిని ఇంకో ఆయన పట్టుకొని ఆయన ద్వారా వాళ్ళకి చెప్పించి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఈయన తీసుకుని 40 లక్షల లాభం వచ్చింది. వాళ్ళకి రాలా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, సార్ పైసలు మేము పెట్టినాము, లాభాలు ఆయనకు వచ్చినాయి సార్. మరి ఆ రోజు పైసలు తీసుకున్నారు, అదే అంటారు. అట్లా జరిగింది, అది కారణం. తర్వాత నేను నాకు పిక్చర్లు వస్తున్నాయి. నేను అనేక పిక్చర్లు వద్దని పంపించేసా. కొద్ది 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ని దానికి ఏం బట్టలు కూడా రావండి, వేస్ట్ వెళ్ళిపోండి నేను పంపించా. నేను నిర్మాత బుక్ ఎందుకు రాశాను? అందుకే రాశాను. ఈ బుక్ రాయడానికి కారణం అదే. ఎంతోమంది ప్రొడ్యూసర్లు నేను పంపించేసా వద్దని. మీ సినిమా తీరేరు, వద్దు, డబ్బు వేస్ట్ అయిపోతుంది. కానీ సార్, ఈ నిర్మాత అనే బుక్ రాయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అదేంటంటే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్లకి ఇన్స్టిట్యూట్ ఉంది నేర్చుకోవడానికి, యాక్టర్లకు ఇన్స్టిట్యూట్ ఉంది, ఎడిటర్కి ఇన్స్టిట్యూట్ ఉంది, కెమెరామెన్కి ఇన్స్టిట్యూట్ ఉంది.
దట్ ద మెయిన్ పర్సన్ హూ ఈజ్ ఇన్వెస్టింగ్. నిర్మాతకు ఒక ఇన్స్టిట్యూట్ లేదు, వాడు చెప్పేవాడు లేడు, దిక్కు లేదు, వాడు అనామకు దిగిపోతున్నాడు, అందరూ అడుక్కుంటాడు అదేంటి ఇదేంటి అని అడుక్కుంటాడు. అని ఒకరోజు నేను జూబ్లీ చెక్ పోస్ట్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు బ్యాంక్ పని మీద వస్తే నాకు ఈ థాట్ ఫ్లాష్ లాగా వచ్చింది. ఓకే, ఇది అన్యాయంగా ఉంది కదా, నో ఒక గైడెన్స్ ఉండాల్సిందే ప్రొడ్యూసర్కి, మనం రాద్దాం అది పక్కన కూర్చొని చిన్న ఇంత పేపర్ మీద 10 పాయింట్లు రాసుకున్నాం. ఓకే, అది ఒక 3 నెలల్లో ఈ బుక్ తయారైంది. ఇది ప్రింట్ చేయించిన తర్వాత ఛాంబర్ వాళ్ళు తీసుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ అప్రూవ్డ్ బుక్ ఇది. ఛాంబర్ వాళ్ళు అమ్మారు నా పుస్తకాలు చాలా. ఓకే, నిర్మాత వస్తే ఇది ఇచ్చేవాళ్ళు, ఇది చదువుకున్న తర్వాత సినిమా తీయాలనిపిస్తే తీయండి అని. ఏంటంటే ఇందులో A to Z వరకు ఉంది సార్. ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎవరు అడగక్కర్లా, ఇంకా అడగాల్సిన పని లేదు, దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఎవరో వచ్చారంట ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి, ఏంటి సినిమా చంపుతున్నాడు, ఒక డైరెక్టర్ వచ్చాడు, వచ్చి నిర్మాత చంపుతున్నాడు అదేంటి ఇదేంటి అని అడుగుతున్నాడు, ఏం చేయాలని మా ఫ్రెండ్ని అడిగాడు. నా ఫ్రెండ్ని, మా ఫ్రెండ్ రాజుగారి బుక్ కొనుక్కొని అడిగి అన్నాడు. అంటే వీడేం చెప్పాడు తెలుసా, అమ్మో ఆ బుక్ ఇస్తే వాడు సినిమా తీయడు, నా సంగతి తెలిసిపోతుంది వాడికి. అంటే డైరెక్టర్ని మీరు పెట్టుకోవాలంటే వాడిని ఏ క్వశ్చన్ అడగాలి, వాడికి ఏం తెలిసి ఉండాలి అని దాంట్లో రాసింది కదా. అలాగే బాదంగిరి సాయి వైజాగ్, ఆయన సినిమా తీయాలని, ఒక సినిమా తీద్దాం సార్, కనీసం మినిమం 4 కోట్ల లాభం వస్తుంది, మీకు ఏమి చేయక్కర్లేదు, 5 నిమిషాలు లక్ష్మీ నిమిషాలు కొంటారు 4 గంటలు ఇల్లు అని చెప్పాడంట. ఈ బుక్ తీసి చూపించాడు, ఇదిగో నీలాగా అంటారు దుర్మార్గం రాశాడు ఆయన రాజుగారు చూడు చూపించాడు. వాడు వారి వెళ్ళిపోయాడు. మీ దయవల్ల 40 లక్షలు మిగిలింది సార్ నాకు సాయి ఫోన్ చేశాడు. ఓకే, ఇంకో రోజు అయితే ఖచ్చితంగా ఇంకా బోల్డ్ అనే విషయాలతో మరో ఎపిసోడ్లో మనం పెట్టుకుందాం సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.